కానీ దానికి సంబంధించినటువంటి భాష్యాన్ని కూడా ప్రస్తుతం మార్చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అధికారం ఉంటే ఒకలా, అధికారం లేకపోతే ఇంకోలా వ్యవహరించడం అనేది నాయకులకు రివాజుగా మారుతున్న పరిస్థితి. అందులో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే దీనికి ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీల మధ్య, నాయకుల మధ్య వైరుధ్యాలు, విభేదాలు ఉండడం సహజం. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు, లేదా ప్రజలకు సంబంధించిన అంశంకి వచ్చినప్పుడు వీటన్నిటితో సంబంధం లేకుండా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి ప్రాథమికమైనటువంటి సూత్రాన్ని, బాధ్యతను విస్మరించడం అనేది అది రాష్ట్రానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ మంచిది కాదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి ఓటాన్ అకౌంటు బడ్జెట్ ప్రవేశపెడితే 2 సార్లు ఫుల్ బడ్జెట్ కూడా తీసుకొచ్చింది. సో ప్రస్తుతం బడ్జెట్ సంబంధించి ప్రవేశపెట్టిన దానిపైన సమావేశాలు జరుగుతున్నాయి, చర్చలు జరపాలి. బడ్జెట్ కేటాయింపులు సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చ ఉండాలి. సో వీటిపైన ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించట్లేదు. మన ప్రతిసారి లాగానే గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఉభయ సభలకు వైఎస్ఆర్సీపీ హాజరు కావడం, తర్వాత నుంచి శాసనసభకు ఎవరు కూడా 11 మంది శాసనసభ్యులు ఆ పార్టీ నుంచి గెలుచుంటే ఒక్కరు కూడా హాజరు కానటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. అదే శాసనసభ మాత్రం వారికి వద్దు, మండలి మాత్రం అయితే మాత్రం వారికి ముద్దుగా కనిపిస్తుంది. ఎందుకంటే మండలిలో వారికి కొంత బలం ఉంది కాబట్టి. సో మండలికి వచ్చి అక్కడ మాత్రమే ఏ అంశాన్నైనా, లేకపోతే వారు అనుకున్నటువంటి ఇష్యూని అక్కడ దాన్ని ఒక అంశంగా తీసుకొచ్చి దాన్ని ఒక ఇష్యూ చేసి అక్కడ కూడా సభకు సంబంధించిన విషయం పైన ముందుకు సాగకుండా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్లో కూడా అక్కడ స్పీకర్ని మొత్తం చుట్టుముట్టి అక్కడ సభ ముందుకు కదిలేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఏదో కొన్ని నిమిషాల పాటు కాదు, గంటల కొద్దీ శాసన మండలిలో నిన్న సాగింది. ఎందుకంటే లడ్డూ సంబంధించినటువంటి అంశం పైన చర్చించాలనేది వారు పట్టుబట్టింది. సో దాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. సరే, వారు ప్లకార్డులో, నిరసనలో వారు చేయాలనుకున్నారు. చేశాక మండలి సజావుగా సాగించేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇప్పటికీ కూడా, ఇవాళకి కూడా, ఈరోజు కూడా ఇదే వ్యూహంలో మండలికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మండలి సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మండలిలోనైనా, శాసనసభలోనైనా సమస్యలపైన చర్చించాలి. లేదా ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కేటాయింపుల విషయం పైన ఏ రకంగా చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి కావచ్చు, ప్రజల ఆకాంక్షలకు, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయా లేదా అనేటువంటి అంశం పైన కూలంకషంగా చర్చించి దానికి సూచనలు చేస్తే, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలపైన నిలదీయడం, ఇలాంటివన్నీ చేసే అవకాశం ఉంది. సో 11 మంది సభ్యులు ఉన్నారా, ఒక్కరున్నారా అని కాదు. మనము ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఎక్కడైనా కూడా ఒక్క పార్టీకి సంబంధించి ఒక సభ్యుడు ఉన్న చోట కూడా వెళ్ళి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే తప్ప 11 మంది అనేది మరొకటి కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మండలికి వెళ్ళి మండలిలో ఈ హడావుడి చేసేటువంటి పరిస్థితి నుంచి అసెంబ్లీ సమావేశాలకు కూడా వచ్చి ఇదే రకంగా మీరు వాయిదా తీర్మానాలు ఇవ్వచ్చు, లేదా క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు, చర్చకు పట్టుబట్టచ్చు. సో అట్లాంటివి మాత్రం చేయనటువంటి పరిస్థితి. ఎందుకు ఇలాంటి రివర్స్ పాలిటిక్స్? ఇప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైనటువంటి గేమ్? సో లడ్డు విషయం పైనే చూసినప్పుడు, సో మొత్తం ఒక కెమికల్స్తో కూడుకున్నటువంటి కల్తీ సంబంధించినటువంటి అది నెయ్యి అని సిబిఐ వేసినటువంటి సిట్టు తేల్చింది. దీని విషయంలో సుబ్బారెడ్డి కూడా అప్పట్లో చైర్మన్, ఆయన మాట్లాడుతూనే సో వారు చెప్పింది కలవలేదు కానీ మిగిలిందంతా కల్తీ అనేటువంటి విషయాన్ని అంగీకరించే విధంగా వారే మాట్లాడారు. సో ఇప్పుడు ఈ విషయం పైన డైవర్ట్ చేయడమో, లేకపోతే దీన్ని ఇప్పుడు సప్లై చేస్తున్నటువంటి నందికి సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, మిగిలినటువంటి సప్లై చేస్తున్నటువంటి సంస్థలను తెరపైకి తీసుకొచ్చి ఓవరాల్ ఎపిసోడ్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేదా నిజంగా దీనికి సంబంధించినటువంటి చర్చ చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే సో అదే శాసనసభకు వచ్చి కూడా ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావించి కూడా ఎందుకు చేయట్లేదు? సో నెయ్యి ధర సంబంధించి కావచ్చు, లేదా టెండర్ల సంబంధించినటువంటి విషయంలో ఎవరికి కేటాయించారు, ఎవరికి, లేకపోతే దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది, ఏ అనుమానాలున్నా అక్కడికి వచ్చి కూడా మాట్లాడచ్చు. అంతే తప్ప తమ పైన వచ్చినటువంటి ఆరోపణలు లేదా నెయ్యి సంబంధించినటువంటి అంశం పైన ఇది శ్రీవారి ఆ దేవదేవునికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలతో, ప్రజలకు మనోభావాలతో సంబంధించినటువంటి అంశం. సో ఈ విషయంలో ఇప్పటికే
ప్రజల్లో కానీ భక్తుల్లో కానీ ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారనే దానిపైన ఒక అవగాహన వచ్చింది. సో లీగల్గా కేసులు అనేటివి ప్రస్తుతం దీన్ని సిట్ విచారించింది. దీంట్లో మొత్తం కూడా కోర్టుకు చేరింది. సో కోర్టులో అన్ని విషయాలు తేలబోతున్నాయి. ఏం కలిసింది, ఏం కలిపారు, దీంట్లో ఏమేం జరిగింది, ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎవరెవరి చేతులకు డబ్బులు మారాయి, ఇవన్నీ కూడా అప్పన్నకు సంబంధించినటువంటి వచ్చే జీతం ఎంత, ఆయన ఆర్థిక స్థితి ఏంటి, ఆయన అకౌంట్లకు లేకపోతే ఆయన సంబంధించినటువంటి లావాదేవీలు ఏంటి, ఈ వ్యవహారాలన్నీ తెరపైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరేం చేశారనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈ లోపే దీన్ని పూర్తిగా డైవర్ట్ చేయాలనుకోవడం, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని మిగిలినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో చర్చకు లేకుండా చేయాల్సి అనుకుంటే కూడా అది కుదరని పరిస్థితి. ఎందుకంటే ఈ విషయంలో ఇప్పటికే ప్రజల్లో కావచ్చు, శ్రీవారి భక్తుల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన దానిపైన, అప్పటి ప్రభుత్వం పైన, అప్పటి పాలకులపైన ఖచ్చితంగా ఈ అంశంలో తప్పు చేశారనేటువంటి భావనలో ఉన్నారు. సో దీని నుంచి ఇలాంటి చర్యలు కాదు, వాస్తవంగా సభకొచ్చి లేదా వచ్చిన రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలపైన సమాధానాలు అడగచ్చు, లేకపోతే అక్కడ చర్చించవచ్చు. సో అది వదిలేసి మండలి సంబంధించింది కూడా ఇప్పటికే శాసనసభ వన్ సైడ్ కూటమి సంబంధించినటువంటి సభ్యులే ప్రతిపక్షం, అధికార పక్షం పోషించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మండలిలో కూడా ఈ రకంగా చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? సో బడ్జెట్ సంబంధించినటువంటి కేటాయింపులు కానీ, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలపైన కానీ ఇవన్నీ చర్చించకుండా, వీటన్నిటిపైన ప్రశ్నించకుండా కేవలం ప్రెస్ మీట్లకో పరిమితం అవ్వడము, లేకపోతే ప్రకటనలకే పరిమితమైతే ప్రజలకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా ప్రజలైతే దీన్ని స్వాగతించరు. సో అది పార్టీలకు కానీ రాజకీయ నాయకులు కూడా ఇలా చేయాల్సినటువంటి వ్యవహారం కానే కాదు. సో మనం చూస్తున్నాం. సో ఇవాళ కూడా మండలిలో ఏం జరగబోతుంది? సో అసలు వాస్తవానికి బడ్జెట్ సంబంధించినటువంటి చర్చలపైన ఎందుకు అసలు వైఎస్ఆర్సీపీ హాజరు కావట్లేదు? సో లడ్డూ సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చి అసలు ఓవరాల్గా